హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రాక్టీస్ సెట్ అయితే చూద్దాం. ఈ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సెలెక్ట్ ది పేర్ దట్ ఫాలోస్ ది సేమ్ ప్యాటర్న్ యాజ్ దట్ ఫాలోడ్ బై ది టూ సెట్ ఆఫ్ పేర్స్ గివెన్ బిలో. బోత్ పేర్స్ ఫాలో ది సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు చూడండి, ఈ టూ పేర్స్ ఇచ్చారు కదా, ఇది సేమ్ లాజిక్ని ఫాలో అవుతుందంట. ఇలా ఏదైతే ఫాలో అవుతుందో మనకు ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి, జేకి హెచ్కి రిలేషన్షిప్ ఏంటి చెప్పండి. హెచ్ తర్వాత ఐజే కదా, అంటే హెచ్కి +2 యాడ్ చేస్తే జే వస్తుంది. నెక్స్ట్ ఐకి కేకి రిలేషన్షిప్ ఏంటి, ఐ తర్వాత ఏమొస్తుంది, జేకే అంటే +2 అన్నారని ఇక్కడ ఎంకి ఐకి -4 చేస్తే మనకు ఐ వస్తుంది. మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ఐ తర్వాత ఏమొస్తుంది, జే ఐ తర్వాత ఏమొస్తుంది, జేకేఎల్ఎం అంటే +4, అంటే ఐ నుంచి +4 చేయాలి. అదే ఎం నుంచి తీసుకుంటే ఐకి -4 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అలానే బిడి -2 చేస్తే, అంటే డికి -2 చేస్తే బి వస్తుంది. సిఈ అంటే +2 చేస్తే సికి ఈ వస్తుంది. ఎఫ్కి +4 చేస్తే జే వస్తుంది. జేకి -4 చేస్తే ఎఫ్ వస్తుంది. సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది ఏంటి, -2 +2 -4 రావాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ చూడండి, ఓఎం ఎంఎన్ఓ, ఓకే, ఇది కూడా ఓఎం అనే ఉంది ఫస్ట్ లెటర్. ఇక్కడ విటి ఉంది. ఇక్కడ ఉంది -2 రావాలి మనకు. టీ తర్వాత ఏమో వస్తుంది మనకు, యువి, ఓకే, ఫస్ట్ లెటర్ ఓకే. నెక్స్ట్ ఓ తర్వాత పీక్యూ, ఇది ఓకే, ఫస్ట్ లెటర్ అన్నిటికీ మనకు కామన్గానే వచ్చింది. ఇప్పుడు సెకండ్ లెటర్ అనేది మనము చెక్ చేద్దాం. బి తర్వాత ఏమొస్తుంది, సిడి వస్తుంది. ఇక్కడ ఈ ఉంది మిడిల్ లెటర్. ఫస్ట్ ఆప్షన్లో మనకు మిడిల్ లెటర్ ఈ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. హెచ్ ఐజే ఉంది, OHWMJS ఉంది. ఇక్కడ HIJ ఉంది. ఇక్కడ చూద్దాం, WS, ఇటు నుంచి చూద్దాం, STUVW +4. మనకి ఇక్కడ ఇది +2, ఇది -2. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2. మిగతా రెండు రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మనకు పజిల్స్ క్వశ్చన్ అండి, బాగా వినండి. ఇక్కడ చూడండి, 7 people ABCDEFGRCD ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. అంటే ఈ 7 people అనేవాళ్ళు ఫేసింగ్ నార్త్ అంటే ఫేస్ అంటే నార్త్ ఫేస్ చేస్తున్నారంట, అంటే ఈ డైరెక్షన్లో కూర్చో ఉండారు అని. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ డి అండ్ బి. డికి బికి ఓన్లీ 2 persons కూర్చో ఉండారంట. నెక్స్ట్ ఓన్లీ సి సిట్స్ టు ది రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ మాత్రమే, ఎఫ్కి రైట్ ఓన్లీ సి, అంటే ఓన్లీ సి మాత్రమే లాస్ట్లో ఉంది. ఓకే, ఇది రైట్ సైడ్. నెక్స్ట్ ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. బికి ఎఫ్కి ఓన్లీ 1 person అంట. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 person ఎఫ్, ఇక్కడ సి, ఇది ఎండ్. సి అనేది ఎండ్, ఎందుకంటే ఓన్లీ సి అన్నారు కాబట్టి ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, 7 persons వచ్చేసారు కదా. ఇక్కడ చూడండి, టోటల్గా 7 persons వచ్చేసారు. నెక్స్ట్ ఈ సిట్ సమ్ ప్లేస్ టు ది రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ కూర్చో ఉండాలంట, ఏకి రైట్ ఈ అంట. నెక్స్ట్ బట్ అట్ సమ్ ప్లేస్ లెఫ్ట్ జీ. జీకి లెఫ్ట్ ఏది, ఈ కూర్చో ఉండాలంట జీకి. ఇప్పుడు ఏమొస్తుంది, ఏఈజీ. ఇక్కడ ఏఈజీ. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి ఎంతమంది కూర్చోన్నారని, ఓన్లీ 1 person. ఇక్కడ చూడండి, జీవన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 2 kilometers టువర్డ్స్ నార్త్.
నార్త్ వచ్చి మనకు నార్త్ డైరెక్షన్లో జీవన్ అనేవాడు పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేశాడంట. పాయింట్ ఇది ఏ. ఇక్కడ వచ్చి 2 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడంట. 2 కిలోమీటర్స్. హీ దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్, లెఫ్ట్ తీసుకున్నాడంట. డ్రైవ్స్ 5 కిలోమీటర్స్. ఇది లెఫ్ట్ కదా, లెఫ్ట్ తీసుకున్నాడు, 5 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. నెక్స్ట్ టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 3 కిలోమీటర్స్. ఇక్కడ మనకు చూడండి లెఫ్ట్ తీసుకొని 3 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు అంట. నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్ 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడంట. అంటే ఇక్కడ 6 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. నెక్స్ట్ హీ టేక్స్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్ డ్రైవ్స్ 1 కిలోమీటర్స్. ఫైనల్గా 1 కిలోమీటర్ అనేది డ్రైవ్ చేశాడంట. స్టాప్స్ పాయింట్ పి అంట. ఇది పాయింట్ పి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏకి పికి చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది అనేసి అని. నెక్స్ట్ హౌ ఫార్ షార్టెస్ట్ డిస్టెన్స్ అని అడుగుతున్నారు అనమాట. అండ్ అలానే టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ. ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఏ పాయింట్కి. ఇప్పుడు ఇలానే కదా వెళ్ళాలి మనకు. ఏ డైరెక్షన్ ఇది వెస్ట్ డైరెక్షన్ కదా, వెస్ట్. అండ్ అలానే ఎంత అనేసి అని అడుగుతున్నారు షార్టెస్ట్ డిస్టెన్స్. ఇక్కడ చూడండి ఇక్కడ 5, 6కి డిఫరెన్స్ ఎంత, 1 కిలోమీటర్ కదా. 1 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్. నెక్స్ట్ వాట్ విల్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్. అంటే అర్థం ఏంటి, ప్లస్ ప్లేస్లో డివిజన్ పెట్టాలంట, డివిజన్ ప్లేస్లో ప్లస్ పెట్టాలంట. మనకు ఇంటూ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు బాద్మస్ రూల్ అప్లై చేస్తే. నెక్స్ట్ ఇక్కడ చూడండి 15 డివిజన్ ప్లేస్లో ఏముండాలి మనకు ప్లస్ ఉండాలి. 27 ఇంటూ ప్లేస్లో ఏముండాలి -14. డివిజన్ ప్లేస్లో ఇక్కడ ప్లస్ ప్లేస్లో డివిజన్ ఉండాలి అంటే 7. మైనస్ ప్లేస్లో ఏముండాలి ఇంటూ 10. బాద్మస్ రూల్ అప్లై చేస్తే దీని వాల్యూ ఎంత మనకు 2. 2 into 10 ఎంత 20. ఈ మైనస్ అట్టే రాసుకుందాం. ఇవి రెండు ఎంత మనకు 27, 37, 42. 42 minus 20 ఎంత 22. ఆన్సర్ వచ్చి 22. వాట్ షుడ్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్. ఇచ్చిన సిరీస్లో మనకు క్వశ్చన్ మార్క్లో ఏం రావాలని అడుగుతున్నారు. 22కి 32కి డిఫరెన్స్ ఎంత, 22కి +10 చేస్తే 32 వస్తుంది. 32, 43 డిఫరెన్స్ ఎంత 11. 55, 43కి డిఫరెన్స్ ఎంత 12. 68కి 55కి డిఫరెన్స్ ఎంత 13. ఇక చూడండి 10, 11, 12, 13. నెక్స్ట్ ఏం రావాలి 14. 68కి 14 యాడ్ చేస్తే ఎంత మనకు 82. ఆన్సర్ వచ్చి 82. Based on the English alphabetical order, 3 of the 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group? ఇక్కడ చూడండి మనకు ఇచ్చిన ఈక్వేషన్లో ఇచ్చిన మనకు ఆప్షన్స్లో డిఫరెంట్ అనేది ఉందంట. అది మనము ఏదని కనిపెట్టాలి. మిగతా 3 సేమ్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు చూడండి NTP ఉంది. ఎన్కి టీకి డిఫరెన్స్ ఎంత, ఇక్కడ చూడండి NOPQRST అంటే +6 వస్తుంది. ఇక్కడ టీకి పీకి పీ తర్వాత ఏమొస్తుంది QRST అంటే టీకి -4 చేస్తే మనకు పీ వస్తుంది. నెక్స్ట్ TZU TUVWXYZ అంటే +6. UVWXYZ అంటే ఇక్కడ చూడండి -5 వస్తుంది ఇక్కడ జెడ్కి యూకి. ఇక్కడ QWS QRSTUVW +6 STUVW -4. నెక్స్ట్ KQM
కేకి +6 చేస్తే మనకేమొస్తుంది క్యూ వస్తుంది. QM NOPQ అంటే -4. ఇక చూడండి అన్ని +6 -4 +6 -4 ఇక్కడ డిఫరెంట్ ఏముంది +6 -5. కాబట్టి ఆన్సర్ ఏంటి TZU. వాట్ విల్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. అంటే 2 ప్లేస్లో 5ని పెట్టాలంట, 9 ప్లేస్లో 3ని పెట్టాలంట. అలా చేస్తే రిజల్ట్ ఏమొస్తుందని అడుగుతున్నారు. ఇప్పుడు 2 ప్లేస్లో 5 కాబట్టి 5 మైనస్ 12 ప్లేస్లో ఏమీ లేదు 12 డివిజన్ 9 ప్లేస్లో 3 అంట ఇంటూ ఇక్కడ 3 ప్లేస్లో 9 ప్లస్ 5 ప్లేస్లో 2. ఇప్పుడు చూడండి దీని వాల్యూ ఎంత 4. 9 4 36. 36 ప్లస్ 2 ఎంత 30. ఇక చూడండి మనకు 36 వస్తుంది కదా 36 ఇక్కడ 5 ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత 7. 7 మైనస్ 36 ఎంత -29 ఎందుకంటే బాద్మస్ రూల్ అప్లై చేసాం కాబట్టి. నెక్స్ట్ వాట్ షుడ్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్. ఇక చూడండి పీకి ఎంకి డిఫరెన్స్ ఎంత ఫస్ట్ లెటర్ MNNOP అంటే -3. ఓకే జే తర్వాత ఏమొస్తుంది HIJ. జే తర్వాత ఏమొస్తుంది JKLM అంటే -3. జేకి -3 చేస్తే జీ వస్తుంది, జీకి -3 చేస్తే డి వస్తుంది. డి అన్నిట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎన్కి జేకి KLMN అంటే -4. -4 చేస్తే మనకు ఎఫ్ వస్తుంది, -4 చేస్తే బి వస్తుంది. -4 చేస్తే ఏమొస్తుంది చెప్పండి. బికి వెనక్కి రండి BAZY అంటే ఎక్స్ వస్తుంది. ఎక్స్ వచ్చి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇప్పుడు మిడిల్ లెటర్ మనము చూద్దాం. మిడిల్ లెటర్స్ చెక్ చేద్దాం. ZX ఎక్స్ తర్వాత ఏమొస్తుంది YZ అంటే -2. ఇప్పుడు టీకి -2 అంటే ఏమొస్తుంది ఆరే కదా. ఆన్సర్ ఏంటి అప్పుడు సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఉంది రాంగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ చిన్ని ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.